శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. లాభస్థానమందు శుక్రుని యొక్క స్థితి, అలాగే లాభస్థానమందు కుజుని యొక్క స్థితి, రెండవ స్థానమందు శుక్రుని యొక్క స్థితి, అలాగే చంద్రబలం ప్రధానంగా ఈ వారంలో ఉండడం వల్ల 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు సింహరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ గ్రహ సంపత్తి సింహరాశి వారిలో ఒక రకమైనటువంటి ధైర్యాన్ని పెంచుతూ ఉంటుంది. జరిగేది జరగకమాంది కదా, జరగబోయే దాని గురించి మనం భయపడడం ఎందుకు అనేటువంటి భావనలోకి వెళ్ళిపోతూ ఉంటారు సింహరాశి వారు. అంతేకాకుండా ఏదో ఒక తెలియని శక్తి వస్తూ ఉంటుంది, ఉత్సాహంగా ఉంటారు, కార్యనిమగ్నులై ఉంటూ ఉంటారు, ఖాళీగా ఉండకుండా ఉంటారు, ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు, ఆర్థికంగా బలోపేతం అవుతూ ఉంటారు. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు, క్రయ విక్రయాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఏదైనా భూమి కొనడమో, లేదా మీ దగ్గర ఉండేటువంటి భూమి ఎప్పటి నుండో అమ్ముదాం అనుకుంటే అది మీకు వెళుతూ ఉండడమో, లేదు ఏదైనా వాహనం కొనుగోలు చేయడమో ఇత్యాది విషయాలు ఎక్కువగా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ భూ సంబంధమైనటువంటి లావాదేవీలు, గృహ సంబంధమైనటువంటి లావాదేవీలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల కానీ, ట్రాన్స్ఫర్లు కానీ, లేదా మీకు సంబంధించినటువంటి గుర్తింపు ఏదైనా ఉద్యోగంలో కలగడము ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. 12వ స్థానమందు అనేక గ్రహాలు ఉండడము, అష్టమ స్థానమందు శనేశ్వరుడు వక్రగతిలో ఉండడము, ఇది ఆరోగ్యపరంగా కొంత సింహరాశి వారిని ఇబ్బంది పెడుతుంది. అయినప్పటికీ దాన్ని దాటి ముందుకు వెళుతూ ఉండండి. ప్రత్యేకించి ఆరోగ్యం మెరుగుపడడం కోసము ప్రతిరోజు వీలుంటే శివాలయాన్ని దర్శనం చేస్తూ ఉండండి. లేదు మనసు బాగాలేనప్పుడో, ఏదైనా కించిత్ మనసుకి ఖేదం కలిగినప్పుడో ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళో, లేదా మీకు దగ్గర ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళి చక్కగా భగవంతుడి యొక్క స్తోత్రాల్లో మీకు నచ్చినటువంటి స్తోత్రము, లేదా ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ, లేదా శివాష్టోత్తర శతనామావళి పారాయణ చేస్తూ ఆ గుళ్ళో ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు గడిపితే కూడా సింహరాశి వారికి ఈ గ్రహస్థితి క్రమేపీ ఉపయోగపడుతూ ఉంటుంది, అభివృద్ధిలో తీసుకెళ్తుంది. కాబట్టి ఈ వారంలో సింహరాశి వారికి కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి.